నందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయొచ్చు. మెలకువగా ఉండు. ఈ మాటలు మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూస్తున్నాము. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు కదా, అది దేవుడిచ్చిన సర్వాంగ కవచం ధరించుకోవడమే కాదు, కానీ ఆత్మ వలన ప్రతి సమయమందును, అంటే మనం సర్వాంగ కవచం ధరించుకోవడం ఎంత ముఖ్యమో దుష్టుని ఎదిరించడానికి, లోకంలో ఉన్న పరిస్థితులను ఎదిరించడానికి, అదే టైంలో ఆత్మయందు ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనమును చేయొచ్చు. అంటే ఆత్మ ప్రేరేపించిన ప్రతిసారి కూడా ప్రార్థన చేయడము, విజ్ఞాపన చేయడము, ప్రతి విధమైన, అంటే ప్రతి సమయమందును ప్రతి విధమైన, అంటే ఏ టైంలో ఏ విషయంలో దేవుడు ప్రేరేపిస్తే ఆ టైంలో ఆ విషయంలో ప్రార్థన చేస్తూ ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయొచ్చు. మెలకువగా ఉండు. ఆ విషయమే, అంటే దేవుడు ఏ విషయంలో మనం ప్రేరేపిస్తున్నాడు, ఏ విషయంలో మనము సమస్యను ఎదుర్కొంటున్నామో, ఏ విషయంలో దుష్టుడు మన మీదకి వస్తున్నాడో ఆ విషయంలో మనం వాడిని ఎదిరించడమే కాకుండా ఆ విషయంలో మనము సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయొచ్చు. మెలకువగా ఉండు. అంటే ఏ విషయంలో మనం శోధింపబడుతున్నామో అదే విషయంలో ఇతరులు ఎవరైనా శోధింపబడుతున్నారేమో, ఇతరుల విషయంలో కూడా మనం ప్రార్థించాలంట. మీరు అన్నారు కదా, సమస్త పరిశుద్ధుల విషయమై పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయొచ్చు. మెలకువగా ఉండదు. పూర్ణమైన పట్టుదలతో. ఈరోజు మనం ఒక సమస్యను ఎదుర్కొంటున్నాము అంటే అది మన ఒక్కల సమస్య కాదనమాట. మనం ఏదైనా శోధన గుండా వెళ్తున్నామంటే అది మన ఒక్కల శోధనే కాదనమాట. అలాంటి సమస్యలు, అలాంటి శోధనలో అనేక మంది ఉంటారన్నమాట. పరిశుద్ధులు ఉంటారు, విశ్వాసులు ఉంటారు, సేవకులు ఉంటారు. కనుక మన విషయమై మనము ప్రార్థన చేసుకుంటూ మళ్ళాగా ఎవరైతే కష్టపడుతున్నారో, శోధింపబడుతున్నారో అనే విషయాన్ని గ్రహించి ఆత్మ చెప్పిన విధంగా మనం ప్రార్థించాలి. అది కూడా పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయొచ్చు. మెలకువగా ఉండు అని చెప్తుందన్నమాట. అంటే మెలకువగా ఉండకపోతే మళ్ళీ శోధనలో పడతారు. కనుక మెలకువగా ఉండడు. ఆత్మయందు మెలకువగా ఉండడు. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో మనమంట విజ్ఞాపనం చేయాలంట. అంటే సర్వాంగ కవచం ధరించుకోవడం ఎంత ప్రాముఖ్యమో మనము ప్రతి సమయంలో కూడా ఆత్మ ప్రేరణ వలన ప్రతి విధమైన ప్రార్థన చేయొచ్చు. మనం శోధింపబడుతున్న విషయాల కొరకే కాకుండా మనలాగా ఇంకా ఎవరైనా శోధింపబడుతుంటే వారి కొరకు కూడా పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయాలి అని ఈరోజు ఈ పౌలు గారు మనల్ని హెచ్చరిస్తున్నారు. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరం కూడా సంఘానికి వెళ్ళామా, చర్చికి వెళ్ళామా, అయిపోయిందా అన్నట్టు కాకుండా మనము సర్వాంగ కవచం ధరించుకొని నిలబడినప్పుడు మనం ఎదిరించే వారంగా ఉంటాము. ప్రార్థన అనే ఆయుధం ప్రతి దినము ప్రతి క్షణము మనము ధరించి ఉన్నప్పుడు, అనేక మంది కొరకు విజ్ఞాపనం చేస్తున్నప్పుడు, మనం విజ్ఞాపన చేస్తూ మెలకువగా ఉన్నప్పుడు దేవుని యొక్క మహిమను మనము చూడగలుగుతామన్నమాట. ఈరోజు ఫ్రెష్ మనం ఉంటున్న ప్రతి ఒక్కరం కూడా మనం మెలకువగా ఉండి విజ్ఞాపనము చేస్తూ ముందుకు సాగిపోదాము గాక. ఏ విషయంలోనైతే దేవుడు వాళ్ళని ప్రేరేపిస్తున్నాడో ఆ విషయంలో అధికంగా ప్రార్థించి జవాబును పొందుకునే వారిగా ఉందము గాక. ఆమేన్.